ఘన అవమానం జరిగిపోయిందండి. ఎవరికి రా? జరిగేటండి, మీకు జరిగితేనే జరిగదు కదా. మీ బామ్మర్ది అంతమందిలోనూ మిమ్మల్ని ఇన్సల్టింగ్ చేసేస్తుంటే నాకు అక్కడ తలపాలు కొట్టుకుని చచ్చిపోవాలనిపించింది. నేను చచ్చిపోతాను. నాపకండి. ఆగరాదా? నిజంగా అంత ఇన్సల్టింగ్ జరిగిందండా? మామూలు ఇన్సల్టింగ్ ఏంటండి? ఐదో పని చేయరా, ఆ గ్లాస్ కూడా లేదు. నిలబడు. నిలబడతానా? సొక్క ఇప్పేస్తానా? ఇప్పేసారా? ఈ సొక్క వేసుకోరా. వేసుకోడానా? అయ్యి బాబోయ్, మీ చొక్కా నేను వేసుకోవచ్చండి. దీని మీద నా పేరు రాసిందా? నువ్వు వేసుకుంటే నీది, నేను వేసుకుంటే నాది. వేసుకుంటాను. చొక్కా వేసుకున్నా. ఈ గొలుసు కూడా వేసుకో. మీరు వేసేయండి. అరే అబ్బులు, బామ్మరి చేతిలో అవమానపడి వస్తాంటరా? నేను అబ్బులు ఏంటండి? అబ్బులు మీరు, నేను గణపతిని. ఏంట్రా ఊళ్ళేసి వచ్చేసరికి మధ్య మరుపు వచ్చేసిందా? చీకటడ్డాక నా మందు తాగి నా సొక్క గొలుసు ఎవడేసుకుంటే ఆడే తెల్లారులు అబ్బులు కదా. సేమసరికి గొంతులో పడేసరికి చరిత్ర మర్చిపోయిండో. నిజమా? నేను అబ్బుల్ని. మరి తమరు? ఈ అబ్బులకి అంతరాత్మ. అంతరాత్మ? అబ్బులకి అంతరాత్మ ఉండకూడదా? రే అబ్బులు, అన్నదమ్ముల చేతిలో ఓడిపోయినా పర్లేదు, బామ్మర్ది చేతిలో ఓడిపోయిన సిగ్గులేదంటరా. ఈ వాచి పెట్టుకో. వద్దండి, ఏ నాకు టైం చూడటం చేత కాదు. మరి అదే టైం కూడా చూడటం చేత కానీ ఎదవ కాబట్టి బామ్మర్ చేతిలో ఎదవైపోయి వచ్చారా. సౌండ్ ఏంట్రా? మీరు వచ్చిన క్వశ్చన్కి నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా 30